వీక్షకులకు నమస్కారం. వేసవి వచ్చిందంటే సాధారణంగా మనమంతా వడియాలు పెట్టుకుంటాం. అయితే వానతో దోబూజులాడుతూ కూడా ఉంటుంది. ఆదివారం నాడు ఇక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్ లేబర్ ఉండరు కదా, సెలవు కదా, అందుకని వడియాలు పట్టుకుంటాను అంది మా అక్క. నేను వెదర్లోకి వెళ్ళిపోయి రెయిన్ ఎంత ఉందని చూసి, అబ్బో ఆదివారం సోమవారం వానలు ఉన్నాయి, నువ్వు అసలు పట్టద్దు అని చెప్పాను. పాపం తను డ్రాప్ అయిపోయింది. ఇంకా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం వచ్చినా కూడా ఎండ మండిపోతుంది, ఒళ్ళు మండిపోతుంది. నేను అయ్యో ఈ పాటికి నువ్వు వడియాలు పట్టుకుంటే ఈ పాటికి ఎండిపోయి ఉండే, నేను చెడగొట్టాను చూడు, ఎండ వస్తుంది, ఇలా కాదు, గట్టిగా నువ్వు వడియాలు పట్టేసుకో అన్నా. వడియాలు బానేసి, ఓ సూర్యదేవ, మా అక్క వడియాలకి నానేసింది, వడియాలు పట్టేసుకుంటుంది అని గట్టిగా అరిచా. మా అక్క సగ్గుబియ్యం నానేసింది అనమాట. సగ్గుబియ్యం నానేస్తే వడియాలకి రెడీ అయిపోతున్నాయి కదా. వెంటనే ఒక గంట కల్లా సూర్యుడు కొద్దిగా చల్లబడిపోయి మబ్బులు వచ్చేసింది. చూసావా నువ్వు వడియాలు పడుతున్నావని వెంటనే వాన వచ్చేస్తుంది అన్నాను. మరి నానేసిన సగ్గుబియ్యం ఏమవుతుందంటే చూద్దాం. మళ్ళీ సూర్యుడు రెచ్చిపోతుంటే, ఎండ పెరిగిపోతుంటే వడియాలు పట్టుకున్నాం. ఎండ లేకుండా మబ్బు వచ్చి వాన పడుతుంది అనుకుంటే సగ్గుబియ్యం జావ కాసుకొని తినేసి, లేదా సూప్ అయినా కాసుకోవచ్చు అని చెప్పి నవ్వుకున్నాం అనమాట. వేసవిలో ఎప్పుడైనా ఎండలు కావాలి, వేసవనే కదా, ఏ కాలంలోనైనా ఎండ కావాలి, వడియాలు పడతామనుకుని మొదలెడతాము. వెదర్ అంతా కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను నేను. ఎన్ని రోజులు వాన ఉంది, ఎంత పర్సెంట్ వాన ఉంది ఏంటి అని చెక్ చేసుకుని మరీ పెడితే పెట్టనంత వరకు రావు. పని మొదలెడదాము అనుకున్నాక ఏదైనా నానేసుకుని మొదలెట్టినప్పుడు అప్పుడు ఎండంతా వెళ్ళిపోద్ది అనమాట. ఇవి వేసవిలో సూర్యుడు వాన ఆడుకునే ఆటలు. అలాగే రైతులు కూడా ఎండలో వేసుకున్నంతసేపు బాగానే ఉంటాయి. వడ్లు అమ్మకానికి పెట్టుకుని తీసుకొచ్చినప్పుడు నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి. ఇది బాధాకర విషయమే. కానీ ఎండలు మండిపోతున్నాయి, చల్లదనం వాన కోసం చూస్తున్న ఒక పక్క రైతులకేమో వానలో వడ్లు అమ్మకం పోక వానలో తడిచి పాడైపోతుంటాయి. ఇక్కడ సిటీలో ప్రజలేమో వానలో ఎండలో మగ్గిపోయి వానల కోసం అల్లాడుతూ ఉంటారు. ఈ ప్రకృతిని రెండు పక్కల బ్యాలెన్స్ చేయాలి. మనం మంచిగా ఉంటే ప్రకృతి అంటే మనం న్యాయం ధర్మంగా ఉంటే ప్రకృతి కూడా న్యాయం ధర్మంగా ఉంటుంది. అందరూ మొక్కల్ని పెంచండి, మొక్కలకి కొద్దిగా నీళ్ళు వేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.